మాకు ఇట్లా తెలియలేదు. బట్ మేము యాక్చువల్లీ సుమన్ శెట్టి అని చాలా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఆయన చిన్న చిన్న మూమెంట్స్, స్టూల్ తనేసి ఇట్లా కొడుతుంటే మేమే అదే బర్నీ గారు నేను అందరం ఇట్లా డిస్కస్ చేస్తున్నాం, కొడుతున్నాడు మన అన్న పట్ 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 అని చేస్తున్నాడు అని మేము కూడా ఎంజాయ్ చేస్తాం చిన్న చిన్న మూమెంట్స్. సో ఆయన ఎక్కడైతే కాంటెంట్ ఇచ్చాడు, గేమ్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. బట్ సుమన్ శెట్టి అన్నతో ఏంటంటే అదే అర్థం అవ్వట్లేదు నాకు. పెద్ద అర్థం కాని విషయం ఏంటంటే ఇతను ఇంత బాగా ఉండి సడన్లీ నామినేషన్స్లో డిఫరెన్స్ చేసి సడన్లీ ఎలా అయిపోయింది. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందరికీ ఉంది. సుమన్ శెట్టి అన్న గారు లైక్ ఒకటి ఉండి ఇంకోటి చేస్తున్నారు అని ఒకటి ఉంది. బట్ గేమ్ అయితే బాగా వెరీ షార్ప్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ ప్లేయర్స్ మొత్తం హౌస్లో. నాకు ఉన్న సంజనా గారు వీళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్ ఆ హౌస్ మొత్తం. సో చాలా మంచి ప్లేయర్, చాలా చాలా మంచి. ఐ వాంటెడ్ టు బి ఇన్ టాప్ 3. తనుజ గారు మీరు మళ్ళీ నాకు మీరు బస్సే రిపీట్ చేస్తున్నారు, బస్సే అవుతుంది. మీరు యాక్చువల్లీ చాలా రూల్స్ ఎక్కువ ఫాలో అవ్వాలి మీరు ఏం రూల్స్ ఫాలో అయ్యని అనుకుంటున్నారు. నేను స్కూల్ ఉన్నామని స్టార్టింగ్ నుంచి అందరికీ చెప్తున్నాను, మీకు ఏం కనిపించిందో తెలియదు సార్. వేరే కంటెస్టెంట్స్ ఎవరైతే మానిటర్స్ ఉన్నారో ప్రియా ఇంకా వాళ్ళు ఎక్కువ ప్రూవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఫస్ట్ డే నేను అందరికీ ఇట్లా పళ్ళిస్తూ పోయాను, మాకు ఇన్ని బనానాలు వచ్చాయండి. ఎన్ని బనానా అంటే మీకు చెప్పొద్దు, మస్తు వచ్చింది. అప్పుడే రిలీజ్ అయ్యి బనానాలు వేస్ట్ అయితే ఇంతే 6 అయితే తినలే మీ బనానాలు. చిన్న చిన్న టాస్క్ చేసి బనానాలు తెచ్చుకుంటూ పోతాను మార్నింగ్ చెప్తే అప్పుడే ప్రియా గారు వచ్చి అప్డేట్ చేస్తున్నారు బనానాలు. సో అప్పుడు బనానాలు వేయడం మానేది. దాంట్లో సృష్టి యాప్లో అడిగినా నాకు ఇవ్వలేకపోతున్నాను. బట్ తనలో వేరే వాళ్ళకి బనానాలు వేయడం స్టార్ట్ చేసింది. సో రూల్స్ పెట్టి తనే బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడైతే రూల్స్ నేను ఒకటి బ్రేక్ చేద్దామంటే నన్ను కార్నర్ చేస్తున్నాను, హౌస్ మొత్తం కార్నర్ చేస్తుంది. దాంట్లో నా ఏవి వీడియోలో కూడా వస్తుంది, నేను మాట్లాడినా నెగిటివ్ వెళ్ళిపోతుంది. అట్లా పోర్ట్రే అయిపోయింది, తెలియకుండా పోర్ట్రే అయిపోయి ఇది మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది. నేను ఓనర్ సెలబ్రిటీ, ఇది కాంగ్రెస్ సెలబ్రిటీ నేను పెద్ద మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది. సో అట్లా కొంచెం మనీష్ అంటే రూల్స్ పాటిస్తున్నాను ఉండే. బట్ ఎవరైతే టెనెంట్స్లో ఫ్రెండ్స్ ఏంటో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనం చాలా చిల్లగాడు, వీళ్ళు ఏదేదో నెగిటివ్లో పోర్ట్రే అయిపోతుంది. ఏదైనా ఈయనకే ట్రై చేస్తుంది కానీ అక్కడ నుంచి ఈయనకి అసలు చేయలేదు. సో రూల్స్ అయితే నేనే బ్రేక్ చేసి మంచిగా కొంచెం ఫ్లెక్సిబుల్ చేద్దామని నేనే అనుకుంటుండే. దానికోసం ఏమంటారు ప్రియా అంటారు, నేను మొన్న చూసాను, నేను మొన్ననే రియలైజ్ మనీష్ క్యాప్టెన్ అవుతుంది అందరికీ తెలుస్తుంది ఏం చేస్తాడు అది ఇది. యాక్చువల్లీ నేను క్యాప్టెన్ అవుతే రూల్స్ మొత్తం ఫ్లెక్సిబుల్ చేసి ప్రియా శ్రీజన్ ఏమంటారు మానిటర్ తీసుకుంటారు అందరికీ తెలిసిన టాక్. అది కాంగ్రెస్ అందరు కార్నర్ కాదు అంటే లైక్ కార్నర్ ఇస్ అ రాంగ్ వర్డ్. బట్ ఏంటంటే నా గేమ్ని చాలా సప్రెస్ చేయాలనుకున్నది అయితే నేను వీళ్ళిద్దరే ఇంకా ప్రియా. ఇది మన కాంగ్రెస్ అటు సైడ్ నుంచి మీకు ఏం కనిపించలేదు అని బర్నీ గారు చాలా టఫ్ ఇచ్చేసి ఎవరికి కనిపించలేదు. ఎవరంటే ఎవరు చూడలేదు. అది సింపుల్ అండి. ఏమంటారు మీరు ఇది ఎంతవరకు చూస్తారో అది లేదు. మన పెయింట్ టాస్క్ వచ్చింది. పెయింట్ టాస్క్లో నేను బర్నీ గారే ఫైట్ చేస్తాను. సో ఇట్ వాజ్ ద రైవల్రీ విచ్ కేమ్ అప్ వెరీ 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 ఆర్గానిక్లీ. ఇద్దరు తెలిసిపోయింది అది ఇట్లా అయిపోతుంది, వద్దనుకున్నా అయిపోతుందని. ఫైట్ అవుతుంది, ఫైట్ తర్వాత ఇద్దరం మాట్లాడుతుంది. మేము రిజాల్వ్ చేసేసుకుంటాం ఆ ఇష్యూస్ అని, ఎందుకంటే పర్సనల్ వరకు రావద్దు ఇవ్వాలి. ఇట్లా అవుద్ది అండ్ ఫైనలీ ఇంకా కొంచెం ప్రొలాంగ్ అయిపోయింది పాయింట్ ఆఫ్ టైం. దానికోసం ఇద్దరం ఇంకా బెడ్షీట్ అంటే రాము రాగానే వాళ్ళిద్దరికి వేరే పెట్టారు. పర్సనలీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే అట్లీస్ట్ 4 weeks ఈజీలీ అనుకున్నాను నేను, ఎందుకంటే గేమ్ ఎక్కడ తగ్గలేదు నా సైడ్ నుంచి. మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు. మొత్తం గేమ్ ఏ సెకండ్ కూడా తగ్గలేదు. నామినేషన్ పాయింట్ స్ట్రాంగ్గా పెట్టారు. ఈ వీక్ నామినేషన్ కూడా చాలా స్ట్రాంగ్లీ ఉంటాయి. నాకు ఇద్దరు ఎవరు ఉంటారు నామినేషన్స్లో అది అని. బట్ బయటికి రావడం అయితే నేను ఎక్స్పెక్ట్ నా ప్రకారం అయితే మన మాస్ మ్యాన్ గారు ఫైట్ ఇస్తే ఉండొచ్చు. లేకపోతే సెలబ్రిటీస్ టాప్ 5 అయితే మాస్ మ్యాన్, బర్నీ గారు, ఇమాన్యువల్, సంజన. లాస్ట్ ఇంకా వైల్డ్ కార్డ్. ఎప్పుడు లాస్ట్ వైల్డ్ కార్డ్ ఉంటుంది. ఎవరికైనా ఏమంటారు ఏదైనా వచ్చి స్పెషల్ పవర్ వచ్చి టాప్ 5 కింద వెళ్ళొచ్చు. బట్ వీళ్ళైతే చాలా ఎక్స్ట్రాడనరీ గేమ్ ఉంది. సో
సో డాక్టర్ ప్రియా మన దమ్ము శ్రీజ గారు హెల్మెట్ అవ్వాలని చెప్పి చాలా చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళిద్దరి మీద? వాళ్ళిద్దరి మీద సో ఆల్రెడీ నేను చెప్పేసాను స్టేజ్ వరకు చెప్పాను. ప్రియాకు సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది, అది తెలుసు. తను గేమ్ వేరే యాంగిల్లో తీసుకెళ్ళిపోయింది, తనకి నెగిటివ్ అయిందని నాకు కూడా తెలుస్తుంది. శ్రీజ గారు చెప్పాను తన పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది రైట్ నా. తను అక్కడ నుంచి ఎట్లా రికవర్ అవుతుందో తెలియదు. సో రైట్ నా తను అయితే నాకు మోస్ట్ బాటంలోనే ఉంది. ప్రియా ఇక్కడ నుంచి గ్రాఫ్ గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అగైన్ నేను బయట చూస్తున్న నెగిటివిటీ అయితే చాలా ఉంది. ఇది ఎలా ట్యాకిల్ చేస్తుందో తన మీద నేను. సో వీపీ చౌదరి గారు డబుల్ గేమ్ గురించి ఏం చెప్తారు? టీతు చౌదరి గారి డబుల్ గేమ్ హౌస్లో అయితే డబుల్ గేమ్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడే చెప్పాను. కానీ ఒకటే గేమ్ ఆడుతుంది, బట్ ఆ గేమ్ ఏమంటారు ఒక్కొక్కరి దగ్గర సేమ్ గేమే డిఫరెంట్ పీపుల్ దగ్గర ఆడుతుంది. దానికి ఏ కంటెస్టెంట్ని ఎలా యూటిలైజ్ చేసుకొని ఏ కెమెరా దగ్గర ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ వీక్ నేను ఇంకా ఏమంటారు నాకు నేను ఎపిసోడ్ చూడలేదు ఏమంటారు. ప్రియా గారు ఉన్నారు, డోరా గారు ఉన్నారు, హరీష్ గారు అయితే ఉన్నాడు. నేను మోస్ట్లీ రీతు ఆర్ ప్రియా ఇద్దరిలో ఎవరో కూడా అనుకుంటున్నాను. డోరా గారు సేవ్ అవుతారండి. ఎవరండి? తనుజ గారు తనుజ గారా తనకు ఫ్యామిలీస్ ఉందండి. సో దట్ వర్క్స్ ఏమంటారు తను. థ్యాంక్ యూ సో మచ్.